నేడు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కాళేశ్వరం ఆలయానికి చేరుకొని కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. కాళేశ్వరం ఆలయ మాస్టర్ ప్లాన్కు భూమి పూజ చేయనున్నారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించి ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ యాక్షన్ ప్లాన్పై మీడియా బ్రీఫింగ్ ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం నస్తూరుపల్లి బహిరంగ సభలో పాల్గొని 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కాళేశ్వరం ఆలయానికి చేరుకుని కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. కాళేశ్వరం ఆలయ మాస్టర్ ప్లాన్కు భూమి పూజ చేయనున్నారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించి ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ యాక్షన్ ప్లాన్పై మీడియా బ్రీఫింగ్ ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం నస్తూరుపల్లి బహిరంగ సభలో పాల్గొని 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, రవి, ఈరోజు మధ్యాహ్నం తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మహాదేవ్పూర్ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతా ఉన్నారు. సీఎం టూర్కు సంబంధించి ఇప్పటికే భూపాలపల్లి జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాటు చేశారు. మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించినటువంటి పరిస్థితులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ప్రాంగణానికి 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. 3 గంటల నుంచి 3 గంటల 45 నిమిషాల వరకు కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన భూమి పూజ కావచ్చు, మాస్టర్ ప్లాన్ సంబంధించినటువంటి వ్యవహారాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చూస్తారు. మాస్టర్ ప్లాన్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇటు సరస్వతి పుష్కరాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా అధికారులతో మాట్లాడి 3 గంటల 45 నిమిషాల తర్వాత అక్కడి నుంచి నేరుగా మళ్ళీ హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి వెళ్తారు. బ్యారేజ్ డ్యామేజ్ సంబంధించినటువంటి పరీక్షలు కావచ్చు, అక్కడ ఎటువంటి పునరుద్ధరణ పనులు చేస్తే బాగుంటుంది, ఇప్పటివరకు ఎటువంటి పరీక్షలు కొనసాగుతున్నాయి, స్టీరింగ్ కమిటీ సంబంధించినటువంటి పరీక్షలు ఎప్పటివరకు పూర్తవుతాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలో పూర్తిగా అధికారులతో మాట్లాడి 45 నిమిషాల పాటు అక్కడే మేడిగడ్డలో బ్యారేజ్ సంబంధించినటువంటి 7వ బ్లాక్ దగ్గర పూర్తిగా పరిశీలించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అక్కడ నుంచి నేరుగా మేడిగడ్డలో ఉన్నటువంటి ఎల్ఎన్టీ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. గెస్ట్ హౌస్ దగ్గర ఇరిగేషన్ సంబంధించిన అధికారులతో కావచ్చు, నిపుణుల కమిటీతో కావచ్చు, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్టీరింగ్ కమిటీతో కూడా పూర్తిగా ఒక సమీక్ష సమావేశం నిర్వహించబోతారు. ఈ సమీక్ష సమావేశంలో అనేక కీలక అంశాలు చర్చకు రాబోతా ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి ఇంతకుముందు పనులు ఏంటి, అసలు గతంలో ఎటువంటి డ్యామేజ్ ఏర్పడింది, డ్యామేజ్కు ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి పనులు ఏంటి, ఎప్పటివరకు పనులు కొనసాగుతాయి, ఇప్పటివరకు పరీక్షలు ఏంటి, ఆ పరీక్షలలో ఎటువంటి సిచ్యువేషన్, ఎటువంటి ఫలితాలు బయటకు వస్తుందో పూర్తిగా ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, నిపుణులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరించబోతా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులంతా కూడా ఈ సమావేశంలో ఉంటారు. ఈ సమీక్ష సమావేశంలో మేడిగడ్డ పునరుద్ధరణ యాక్షన్ ప్లాన్ను అమలు చేయబోతున్నట్టు తెలుస్తుంది. యాక్షన్ ప్లాన్ సంబంధించిన చర్చలు కొనసాగిన తర్వాత 5:30 to 6 వరకు ఒక మీడియా బ్రీఫింగ్ ఉంటుంది. ఈ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన అంశాలపైనే పూర్తిగా మేడిగడ్డ అంశాల మీదనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నట్టుగా అధికార వర్గాల నుంచి సమాచారం అందుతుంది. 2.5 ఏళ్ల పాటు మేడిగడ్డ బ్యారేజ్లో ఎందుకో
రిపేర్ సంబంధించిన పనులు ఆలోచన చేయాల్సిన పని ఏర్పడింది. అసలు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి, ఆ నిపుణుల కమిటీ ఏం చెప్తా ఉంది, కేంద్రం సంబంధించినటువంటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎట్లా ఉంది, పూర్తి అంశాలను సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు 5:30 నుంచి 6 గంటల వరకు మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది, గత ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఎట్లా వ్యవహరించినటువంటి అనేక అంశాలను కూడా మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించే అవకాశం కలిగింది. అక్కడ నుంచి నేరుగా 6 గంటల నుంచి 6:25 వరకు మళ్ళీ హెలికాప్టర్ ద్వారా కాటారం మండలం నస్తూరుపల్లికి చేరుకుంటారు. నస్తూరుపల్లి దగ్గర ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభ ద్వారా 2వ విడత రైతు భరోసా నిధులను విడుదల చేయబోతున్నటువంటి పరిష్కరణ రైతులకు నిధులు అందిస్తూ రైతులకు సాగునీటి అందించేటువంటి ప్రోగ్రాంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అధికార వర్గాల నుంచి ఒక చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిష్కరణ ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో కాళేశ్వరం సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు భూపాలు చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ నేరుగా రైతులకు నీరించేటువంటి ఆ ప్రాజెక్టు సంబంధించిన అంశాలు కావచ్చు, మళ్ళీ రైతులకు ఆ భరోసా నిధులు విడుదల చేసే అంశానికి సంబంధించి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే హర్షం వ్యక్తం చేసినటువంటి పరిష్కరణ కాళేశ్వరం టెంపుల్ కావచ్చు, మిడియా బ్యారేజీ పునరుద్ధరణ పనులు కావచ్చు, రైతు భరోసా విడుదల భూపాలపల్లి జిల్లాలోనే చేస్తున్న నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, వీరంతా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిష్కరణ సీఎంకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే కొనసాగిన పరిష్కరణ. మరొకవైపు ఈ రోజు జగిత్యాలలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ నిర్వహించబోతున్నటువంటి నేపథ్యంలోనే ఉమ్మడి కరీంనగర్ గతంలో ప్రాంతం ఉన్నటువంటి మేడిగడ్డ, భూపాలపల్లి, కాటారం ఏరియా కావచ్చు, ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి నుండి కాటారంలోనే సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి అనేక అభివృద్ధి పనుల కార్యక్రమాలకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించడం, మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత బహిరంగ సభ నిర్వహించబడిన నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్కు ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వబోతున్నటువంటి చర్చలు కావచ్చు, విమర్శలు అయితే వినిపించినటువంటి పరిస్థితులు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6:45 వరకు భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్పూర్ కాటారం మండలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతారు. పూర్తిగా 4:45 పాటు మహాదేవ్పూర్ కాటారం సంబంధించినటువంటి పరిసరాల్లోని సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో 1400 మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు 3 చోట్ల కూడా ప్రత్యేక హెలిప్యాడ్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు చూడాలి. సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి అంశాలను తెర మీద తీసుకొస్తారు, మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులు కావచ్చు, మాజీ సీఎం కేసీఆర్. థ్యాంక్ యూ తిరుపతి.